ఏదైనా నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్లు కట్టి కోట్లు గడించాలనుకోవడం, భూమి యజమానితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే దానిని వ్యాపారం అంటారు. కానీ యజమాని అగ్రిమెంట్ చేసేందుకు నిరాకరిస్తే, ఆ నిర్మాణ సంస్థ అధికార కండబలాన్ని ప్రదర్శిస్తే దాన్ని దౌర్జన్యం అంటారు. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ కూడా ఇదే కోవలోకి వస్తుంది. అధికారం చేతిలో ఉందని ఒక ప్రైవేటు భూమిలో పొంగులేటి కుటుంబం సాగించిన దౌర్జన్యకాండకు కష్టంగా నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో మంత్రి ఆయన కొడుకు భూభాగవతం సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలో రాఘవ కన్స్ట్రక్షన్ కు ఏం పని ఉంటుంది? అసలు వివాదాస్పద భూమి దగ్గరకు తన కుమారుడు వెళ్లనేలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఏమీ జరగనట్లు వ్యాఖ్యానించారు. నిజం నిలకడగా తెలుస్తుందని బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ కొడుకు కంపెనీ కోసం స్వయంగా మంత్రి రంగంలోకి దిగినట్లు తేలింది. అధికారం చేతుల్లో ఉన్నదని ఒక ప్రైవేటు భూమిలో పొంగులేటి కుటుంబం సాగించిన దౌర్జన్యకాండకు వట్టినాగులపల్లి ఉదంతం పరాకాష్ఠగా నిలిచింది. తాజాగా ఏసీబీకి చెక్కిన అవినీతి తిమింగలం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే విభాగం ఏడి శ్రీనివాస్ ప్రమేయం కూడా ఇందులో బయటపడింది. శ్రీనివాస్ హద్దులు మార్చి మంత్రి కుటుంబానికి సహకరించడంలో కీలక పాత్ర రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామ సర్వే నెంబర్ 245లో సతీష్ షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆయన కుమార్తెలైన పల్లవి షా, ప్రియాంక షా, రాధిక షాకిచ్చారు. ఇదే భూమిని ఆనుకొని అభినవ్ షా, అక్షయ్ షాకు చెందిన సర్వే నెంబర్ 258, 259 భూములు ఉన్నాయి. వీరి భూముల్లో నుంచే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగడంతో కొంత భూమిని కోల్పోయారు. ప్రస్తుతం ఔటర్ను ఆనుకొని ఈ రెండు సర్వే నెంబర్లలో ఉన్న 9.10 ఎకరాల భూమిని రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కింద తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ భూమి వెనుకనే సతీష్ షాకు చెందిన 20.14 ఎకరాల భూమిని కూడా తీసుకుంటే భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపట్టవచ్చని రాఘవ కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకు సతీష్ షా నిరాకరించడంతో భూమిని ఎలాగైనా సాధించాలని కొన్ని నెలలుగా మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జీవో 111 సంగతి తాము చూసుకుంటామని చెప్పినా, పలువురితో ఒత్తిడి తెచ్చినా సతీష్ షా ఆయన కుమార్తెలు ఇవ్వడానికి అంగీకరించలేదని సమాచారం. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సతీష్ షా కుమార్తెల భూమి చేజిక్కకపోవడంతో రాఘవ కన్స్ట్రక్షన్స్ అధికార అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సతీష్ షా 245 సర్వే నెంబర్లోని 20.14 ఎకరాల్లో ప్రహారీ నిర్మించుకొని అందులో గోశాల ఇతరత్రా కార్యకలాపాలు చేసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ హద్దులు ఉండగా ఏనాడు పక్క భూముల వారితో హద్దు గొడవలు లేవు. కానీ అభినవ్ షా, అక్షయ్ షా తమ భూముల్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఇవ్వడం, సతీష్ షా నిరాకరించడంతో వారి మధ్య వివాదాన్ని రాజేశారు. ఇందుకోసం నిత్యం బడాబాబులకు అనుకూలంగా జిల్లాలో రాత్రికి రాత్రి భూముల హద్దులు మార్చడంలో ఆరితేరిన ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది. దీంతో సతీష్ షా ప్రహారీ లోపల అభినవ్ షా, అక్షయ్ షా భూములు ఉన్నట్లుగా ఏడీ శ్రీనివాస్ హద్దులు నిర్ధారించారు. నిబంధనల మేరకు ఏడీ సర్వే జరిగే సమయంలో పక్క భూముల యజమానులందరికీ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ శ్రీనివాస్ మాత్రం కనీసం సతీష్ కు కూడా నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా సర్వే చేసినట్టు తెలిసింది. ఏకపక్షంగా జరిగిన ఈ సర్వేపై సతీష్ షా కుమార్తెలు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రెవెన్యూ శాఖ, రంగారెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సర్వే ఏడీ, ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, గండిపేట తహసీల్దార్, మండల సర్వేయర్తో పాటు అభినవ్ షా, అక్షయ్ షాలను ప్రతివాదులుగా చేర్చారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు గత నెల 20న సర్వే ఉత్తర్వుల్ని మధ్యంతరంగా సస్పెండ్ చేసింది. అధికార బలం ప్రయోగించిన సతీష్ షా కుమార్తెలు హైకోర్టు స్టే తెచ్చుకోవడాన్ని బాంబుల మంత్రి కుమారుడు జీర్ణించుకోలేక దౌర్జన్యానికి దిగారని బాధితులు చెప్తున్నారు. గత శనివారం రాత్రి మంత్రి కుమారుడు ఇతరులు దాదాపు 70 మంది వరకు బౌన్సర్లను పురమాయించడంతో వాళ్లు సెక్యూరిటీని చితకబాది జేసీబీలతో ప్రహారీ గోడల్ని కూల్చివేశారని చెబుతున్నారు. సతీష్ షా నేరుగా పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి భయాందోళనను, అన్యాయాన్ని ఏకరువు పెట్టడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సతీష్ షా కుమార్తెల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి బౌన్సర్లను తరిమికొట్టారు.
రాఘవ్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ తో పాటు మరికొందరి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒకవైపు అసలు నిజం నిప్పులా వ్యాప్తి చెందుతూ సంచలనం సృష్టిస్తుంటే, మరోవైపు మంత్రి ఏమీ జరగలేదన్నట్టుగా బుకాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.